హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఈ వివేక్ సింగ్ బుక్లోని 450 క్వశ్చన్లో 5th క్వశ్చన్కి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాడు. సో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ ఏంటి? అసలు గ్రాస్ నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ ఏంటంటే టోటల్ మానిటరీ వాల్యూ of all final goods and services produced by residents of a country. ఇది డెఫినేషన్. ఇక్కడ రెసిడెన్స్ ఆఫ్ ఏ కంట్రీ అన్నప్పుడు ఈ రెసిడెంట్ అనేటోడు ఇండియాలో ఉండొచ్చు, అబ్రాడ్లో ఉండొచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెసిడెంట్ అనేటోడు ఇన్ డొమెస్టిక్ టెరిటరీలో ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఫారెన్లో కూడా ఉండొచ్చు, బట్ ప్రొడక్షన్ చేస్తున్నాడు. ఇది డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ త్రూ ఇంకా దీని నుంచి ఈక్వేషన్ మనం తీసుకురావాలంటే మనం జనరల్గా జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అన్న గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అన్న ఒకటే ఈజ్ ఈక్వల్ టు మనం జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ జీడిపిలో ఏముంటుంది? ఫారినర్స్ కూడా ఉంటారు కదా, ఈ ఫారినర్స్ మనం తీసేయాలి. యాజ్ వెల్ యాజ్ బౌండరీ అవతల మన వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన నేషనల్ రెసిడెన్స్ ప్రొడ్యూస్ చేసింది యాడ్ చేయాలి. సో దాన్ని మనం ఎన్ఎఫ్ఐఏ అంటాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటంటే ఇన్కమ్ ఎర్నడ్ బై రెసిడెన్స్ ఫ్రమ్ అబ్రాడ్ మైనస్ అంటే అబ్రాడ్లో ఉన్న రెసిడెన్స్ని ప్రొడ్యూస్ చేసిన దాన్ని అబ్రాడ్లో ఉన్న రెసిడెన్స్నేమో ప్లస్ చేస్తాం, మన ఇండియాలో ఉన్న నాన్ రెసిడెన్స్ని అంటే డొమెస్టిక్ టెరిటరీలో ఉన్న డొమెస్టిక్లో ఉన్న ఫారినర్స్ని ఆర్ నాన్ రెసిడెన్స్ అనుకుందాం, నాన్ రెసిడెన్స్ని మైనస్ చేస్తాం. ఇది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది ఏ ఫ్యాక్టర్స్ అంటే మనకు తెలుసు కదా. ఈ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? జనరల్గా ల్యాండ్ అంటే న్యాచురల్ రిసోర్స్, ల్యాండ్ అనుకుంటాం జనరల్గా. లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రైనర్. ఇవి మనకు 4 ఫ్యాక్టర్స్ మేజర్గా ఎకనామీలో సర్క్యులేట్ అయ్యేవి. ఇవి అబ్రాడ్లో మన రెసిడెన్స్ ఉంటే దాన్ని మనం యాడ్ చేసుకోవాలా, డొమెస్టిక్లో నాన్ రెసిడెన్స్ ఉంటే దాన్ని మైనస్ చేయాలి, అది జీడిపికి యాడ్ చేయాలి. ఇది మన గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఆర్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ డెఫినేషన్. సో ఆప్షన్కి వస్తే ఫస్ట్ ఏమన్నాడు? ఇట్ ఈస్ ద ఇన్కమ్ ఎర్నడ్ బై కంట్రీస్ రెసిడెన్స్. సో కంట్రీస్ రెసిడెన్స్ అన్నాడు. సో ఇక్కడ ఫారెన్లో ఉన్నారా లేదా మెన్షన్ చేయలేదు. దీని మీనింగ్ కంట్రీస్ రెసిడెన్స్ ఎక్కడున్నా మనం యాడ్ చేసుకోవాలన్నాడు, కాబట్టి అబ్సల్యూట్లీ ట్రూ. సో ఇట్ ఈస్ ద ఇన్కమ్ ఎర్నడ్ బై కంట్రీ రెసిడెన్స్ అండ్ నాన్ రెసిడెన్స్ బోత్. సో నాన్ రెసిడెన్స్ మనం యాక్చువల్గా తీసేస్తున్నాం దీనికి వెళ్ళి. సో ఆప్షన్ 2 అనేది తప్పు. దెన్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఎట్ మార్కెట్ ప్రైస్ బై ఎన్ఎస్ఓ. సో మనకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే ఉంటుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద మనకి ఎన్ఎస్ఓ ఉంటుంది, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ స్టేట్మెంట్. అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో మనకి ఇది ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనేది ఆల్రెడీ జీడిపిలోనే వచ్చింది. మనం యాడ్ చేయాల్సింది నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది యాడ్ చేయాలి. సో ఇది తప్పు స్టేట్మెంట్. సో
మనకి 193 మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.